అందరికీ నమస్తే. 7 కార్పొరేషన్‌లకి ఎన్నికలు జరిగినాయి. ఎడిట్‌లలో సిపిఐ ఒకటి, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ 5 గెలుచుకున్నాయి. మనకి మేయర్‌లకు సంబంధించినటువంటి సమాచారం అందుబాటులో ఉన్నంతమంది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో నిజామాబాద్ మేయర్‌కి సంబంధించి వయసు 50 సంవత్సరాలు, చదువు ఇంటరు, సామాజిక వర్గం బీసీ ముదిరాజ్, వృత్తి టైలరింగు, కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ సోదరి పేరు కూరగాయల ఉమారాణి, భర్త రమేష్ కరాటే ట్రైనింగ్ మాస్టర్, 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. ఇది సోదరి ఉమారాణి నిజామాబాద్ కార్పొరేషన్‌కి సంబంధించినటువంటిది. ఇక మహబూబ్ నగర్ దీనికి వచ్చినప్పుడు మహబూబ్ నగర్‌కి సంబంధించి వచ్చినప్పుడు గుమాల మమత వయసు 32 సంవత్సరాలు, గృహిణి, హౌస్ వైఫ్, 10వ తరగతి మట్టి చదువుకున్నది. పుట్టిన తేదీ 16/6/1992, చదువు డిగ్రీ చదువుకుంది. సామాజిక వర్గం మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గం, రాజకీయ అనుభవం పిఐసిఎస్ డైరెక్టర్గా పనిచేశారు. తల్లిదండ్రులు కమలా వెంకటేశం. కుటుంబ నేపథ్యం తల్లి గతంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేశారు. సోదరుడు ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. ఏదైతే ఉన్నదో 1 కొడుకు, 1 కూతురు. వృత్తి సీతారాంపల్లిలో రైస్ మిల్లు. సో ఇది మంచిర్యాలకు సంబంధించినటువంటి డేటాగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దాని తర్వాత కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి వచ్చినప్పుడు మంచిర్యాల కార్పొరేషన్ చెప్పాం. కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చినప్పుడు కొలగాని శ్రీనివాస్, డేట్ ఆఫ్ బర్త్ జూన్ 1989, చదువు ఎంబీఏ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనమాట. దాని తర్వాత రాజకీయ అనుభవం ఎన్ఎస్ఎస్ వాలంటీరు, ఏబీవీపీ నేతగా, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా కొనసాగారు. కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్గా, ఎస్ఐఎఫ్ఎఫ్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇది కులగాని శ్రీనివాస్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కి సంబంధించినటువంటి డేటా. ఇక 3 గణేష్, కొత్తగూడెం మేయర్, కార్పొరేషన్ కొత్తగూడెం పాల్గొనగలిసినటువంటి మేయర్కి సంబంధించి చదువు ఐటీఐ చదువుకున్నాడు. సామాజిక వర్గం ఎస్టీ లంబాడ, రాజకీయ అనుభవం కోమటపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. సిపిఐ మండల కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆటో డ్రైవరు. సో ఇది పరిస్థితి. సిపిఐ కమిటెడ్ ఫ్యామిలీగా మనకు కనిపిస్తూ ఉంది. అయిన తర్వాత బుర్రి చైతన్యారెడ్డి నల్గొండ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు 1/2/79 పుట్టినరోజు, చదువు డిగ్రీ, రాజకీయ అనుభవం వార్డు కౌన్సిలర్. కుటుంబం సంబంధించి వచ్చినప్పుడు భర్త బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 2 కొడుకులు ఉన్నారు. ఇది సోదరి బుర్రి చైతన్యారెడ్డికి సంబంధించినటువంటి నల్గొండ కార్పొరేషన్ మేయర్కి సంబంధించిన అంశం. ఇక మహంకాళి స్వామి రామగుండం కార్పొరేషన్కి సంబంధించి. సో ఈ మహంకాళ స్వామి రామగుండం మేయర్, ఎంఏ పొలిటికల్ సైన్స్, రాజకీయ అనుభవం గోదావరి కని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఎన్ఎస్యుఐ స్టూడెంట్ లీడర్గా అనేక పోరాటాల్లో పాల్గొనడు. 2014, 2019, 2026లో కార్పొరేటర్గా గెలిచారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వివిధ పదవుల్లో పనిచేశారు. కాంగ్రెస్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. భార్య గృహిణి, 2 కూతుర్లు ఉన్నారు. ఇది పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి వాటికి సంబంధించి. సో ఇది పెద్దలారా మిత్రులారా సమాచారం.